ఇంకోటి సునీల్ గారు సార్ అంటే అప్పుడే పుష్ప అనే ఒక బ్లాక్ బస్టర్ మంచి విలన్ రోల్ కూడా చేశారు. తర్వాత వచ్చే సినిమాస్లో అంటే చిన్న చిన్న రోల్స్ వచ్చినా కామెడియన్ రోల్స్ వచ్చినా చేసుకుంటూ వెళ్తారు సార్. యాజ్ ఎ అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ అనేది కొంతమంది ఆలోచిస్తారంటారా? అంటే తెలియదండి, నాకు అది ఐడియా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళ ఆలోచన విధం బట్టి ఉంటుంది. ఎస్ సార్. ఒక్కొక్కసారి కొంతమంది చిన్న క్యారెక్టర్ చేయొచ్చా వద్దా ఇదా అంటుంటారు కొంతమంది. దీనికి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నేను మీ అందరికీ తెలిసిందే, నాకు మానసిక గురువు ఎవరంటే అమితాబ్ బచ్చన్ గారు. ఓకే, పీక్ కెరియర్ అయింది ఒకనప్పుడు, చాలా పై స్థాయిలో ఉండే కెరియర్. తర్వాత ఆయన ఎందుకో ఒకసారి రిలాక్స్ అవుదాము అని చెప్పేసి ఏబిసిఎల్ అని స్టార్ట్ చేశారు. అనుకోకుండా ఆ కంపెనీ టోటల్గా లాసెస్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆయన ఇల్లు కూడా ఆక్షన్కి వచ్చేసిన స్థితి. ఇదందరూ ఎవరు ఊహించరు. సో అప్పుడు మళ్ళీ ఏం చేశారు, ఆయనకి తెలిసిన పనిచేసిన ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర నాకు ఏమైనా కొంచెం పని ఇప్పిస్తారా, ఇది అన్నారు. కరెక్ట్గా ఆ టైంలో కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళారు. వారే చెప్పారు, నేను చెప్పడం వారే చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వద్దు అనుకున్నారు. వద్దు, మీరు అంత బిగ్ స్క్రీన్ మీద చేసి సడన్గా స్మాల్ స్క్రీన్ అంటే బాగుండదేమో అని. ఈయన వేవరింగ్ దీంట్లో అటు ఇటు 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 ఉండి మెయిన్ ఆయన ఏమనుకున్నారు, నా ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటకు రావాలి. ఎవరో పని తీసుకొచ్చారు, కాస్త ఏదో ఇన్కమ్ వస్తుంది, అట్లీస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది అప్పు తీరిపోతుంది అన్న ఉద్దేశంతో ఆయన దాంట్లోకి దిగారు. ఇవాళ కౌన్ బనేగా కరోడ్పతి అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఆయన స్థితి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇది అవసరమా, అమితాబ్ బచ్చన్ గారికి అవసరం వల్ల కౌన్ బనేగా కరోడ్పతి చేశారా, లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి చేశారా అన్న మనం పక్కన పెట్టేస్తే ఒక కొత్త దారి కనిపించింది కదా. అలా ఆలోచిస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి చాలా దారులు కనిపిస్తాయి. ఫిక్స్ అయిపోయి ఉండిపోయాం అనుకోండి, అది మనం గెయిన్ అవ్వచ్చు, నష్టపోవచ్చు. అదనమాట. ఎందుకంటే పాత సామెత, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు అన్నట్టు, ఎక్కడ సక్సెస్ ఉందో మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. చిన్న పాత్ర టక్కన తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడికో చాలా ఉన్నత స్థితిలో కూర్చోబెట్టేస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు వర్కౌట్ అవ్వవు. ప్రతిదానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది, అంతే.